ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వకపోతే నేను ఇక బుద్ధుని తర్వాత నేనే కావాల్సి వచ్చు ఓపికకు సంయానానికి. లేకపోతే నేను బుద్ధుని దేశాలన్నీ తిరగొద్దు లేకపోతే. ఇప్పుడు ఇంకా 1.5 year ఉంటుండే. సో కానీ కన్విన్స్ చేయలేకపోతుంటే మిమ్మల్ని ఏదైనా నీకు అన్యాయం జరిగిందని నువ్వు అంటుంటే నీతో నేను కొట్లాడుతుంటే అన్యాయం జరగలే. నాకు పాట గుర్తుకొచ్చిందన్న, ఎన్నాలో వేచి జరుగుతాయి అది గుర్తుకొచ్చింది. అమ్మ దయాకర్ అన్న పేరు వచ్చింది కాంగ్రెస్ లో లిస్ట్ లో రావడం అనేది. నేను మీకు బాగా తెలుసు వ్యక్తిగతంగా, నేను ప్రజా జీవితంలో వచ్చి 20 years కానీ రాజకీయ జీవితంలో 10th year. 14, 24, 10 years కంప్లీట్ అయింది. 11th year ఇది. మొదటిసారి ఎమ్మెల్యే అవుతా అనుకున్నారు, అప్పుడు కిషోర్ గెలిచిండు తుంగతుర్తిలో. 2 సార్లు మిస్ అయింది కదా. సెకండ్ టైం మిస్ కాలే, గెలిచిన దాన్ని ఓటమిగా చేసిండ్రు. దాన్ని ఇప్పుడు అది పెండింగ్లో ఉంది, అది ఎప్పుడు వస్తుందో హైకోర్టు ఎప్పుడు అయిపోయినా సరే ఇప్పుడు ఏమైతే ఆ తీర్పు వస్తే నేను ఎక్స్ ఎమ్మెల్యే కింద కూడా ఉంటుంది. 5 years కిషోర్ చేసినా కూడా టెక్నికల్గా అది చాలా పెద్ద ఫ్లా, అది చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. అది గెలుస్తాం ఓడుతాం ఇది పక్కన పెట్టు. సెకండ్ టైం నేను ఓడిపోయినా నేను ఎప్పుడు అనుకోలే, ఎందుకంటే ప్రజలు గెలిపించింది నాకు తెలుసు. కానీ నేనెప్పుడు ప్రజాప్రాతినిధ్యం వహించలే ఈ 10 yearsలో. అవును, కానీ నేనెప్పుడు ఓడిపోయిన ఫీలింగ్తో కూడా లేదు. ఎవరి కోట, సీఎం కోటనా అధిష్టానం కోటనా ఒక్కొక్క చెప్తున్నారు. ఇప్పుడు శంకర్ నాయక్ గారు జానారెడ్డి కోట అన్నారు, ఉత్తమ్ కుమార్ గారు కోట అన్నారు. అట్లా ఇది ఎవరు కూడా సీఎం గారు ప్రపోజ్ చేసిరి, బట్టి గారు చాలా సీరియస్ ఇనిషియేషన్ తీసుకున్నారు, ఉత్తమ్ రెడ్డి గారు సిఈసి మెంబర్గా వారి పాత్ర, ఇది అందరి పాత్ర ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని కొంత ఎక్కువ ఏమంటారు ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి గతంలో ఒక బహిరంగ సభే కాదు పబ్లిక్గా అన్ని మీడియా సంస్థలతో దయాకర్ బాధ్యత నాది అన్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈసారి ఎవరు వ్యతిరేకించకపోగా అందరు తనదైన శైలిలో వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన లేఖలు రాసిండ్రు అధిష్టానానికి. జానారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ మీకు. ఆయన లేఖలు రాసి ఫోన్లో మాట్లాడాడు ఎవరు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఇది నాకు వ్యక్తిగతంగా మేము ఇద్దరం కలిసినప్పుడు అనుకునేది ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు ఒక్కోసారి ఒక్కో సందర్భం ఒక్క తీరుగా పోతున్నప్పుడు వీళ్ళని ఆయన వైపు చూపించడం కూడా ఆయనకి ఇబ్బంది అయింది, నాకు ఇబ్బంది అయింది. వాస్తవానికి అది కాదు. ఎట్లా కాంప్రమైజ్ అయ్యిందా? అది ఎప్పుడో 2-3 months, అది అయిపోయిన 2-3 నెలలకే అయింది. కాకపోతే ఇక మన వాళ్ళు ఊరికే అదే మునుగోడు 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 అని నా గోడుని పెంచిరి. అది మామూలు మాట కాదు కదన్న మీరు మాట. దట్స్ వాట్, అది రిమార్కబుల్ ఉంది కాబట్టి అందరు దాని చుట్టూ తిప్పిండ్రు, కానీ వాస్తవం అది కాదు.